హాయ్ గైస్, మ్యాచ్ నెంబర్ 9 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 5 మ్యాచెస్ ఆడారు. 5 మ్యాచెస్ లో 3 సార్లు గుజరాత్ విన్ అవడం జరిగింది, 2 సార్లు ముంబై ఇండియన్స్ విన్ అవడం జరిగింది. నరేంద్ర మోడీ స్టేడియంలో వీళ్ళిద్దరూ 2 సార్లు తలపడ్డారు. 2 మ్యాచ్ల్లోనూ గుజరాత్ టైటాన్స్ విన్ అవడం జరిగింది. నేను అనుకునే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రాబిన్ మినాజ్, మిచెల్ సట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు. అలాగే ముంబై ఇండియన్స్ లో వాళ్ళ స్ట్రెంత్ చూస్తే వాళ్ళకి మంచి పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అలాగే క్వాలిటీ ఫేస్ అటాక్ డెత్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా అండ్ దీపక్ చహర్ ఉన్నాడు. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఏంటి అంటే జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్ ఇద్దరు కూడా ఇంజరీస్ తో ఇబ్బంది పడుతున్నారు. బహుశా సగం మ్యాచెస్ వరకు కూడా వీళ్ళిద్దరూ అవైలబుల్ ఉండకపోవచ్చు మ్యాచెస్ లో. ముంబై ఇండియన్స్ వాళ్ళకి ఇది చాలా పెద్ద లోపంగానే మనం చెప్పుకోవాలి. గుజరాత్ టీమ్ లో నేను అనుకునే ప్లేయింగ్ 11 శుభం గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, రూథర్ఫోర్డ్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, హర్షద్ ఖాన్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, కిగాసో రబాడా, మహమ్మద్ సిరాజ్. గుజరాత్ టీమ్ లో వాళ్ళ కెప్టెన్ శుభమన్ గిల్లే వాళ్ళకి చాలా పెద్ద స్ట్రెంత్. అతనికి మంచి రికార్డు ఉంది ఐపీఎల్ లో. టోటల్ 3200 రన్స్ ఐపీఎల్ రన్స్ రికార్డు ఉంది ఆయనకి. దీనిలో 4 సెంచరీస్, 20 50s ఉన్నాయి. అలాగే జాస్ బట్లర్ టోటల్ T20s లో 12,000 రన్స్ ఉన్నాయి. జాస్ బట్లర్ పేరు మీద రికార్డు ఉంది. దీనిలో 83 50s చేశాడు అండ్ 500 6లు కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో 83 50s చేశాడు, 500 6s కూడా ఉన్నాయి రికార్డ్ లో. సాయి సుదర్శన్ ఆడిన 12 మ్యాచెస్ లో 527 రన్స్ చేశాడు ఇన్ ద లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో. వాళ్ళ వీక్నెస్ కి వచ్చేసరికి రాహుల్ తివాటియాకి సపోర్టివ్ బ్యాట్స్మెన్స్, నెక్స్ట్ వచ్చే సపోర్టివ్ బ్యాట్స్మెన్స్ షారుఖ్ ఖాన్ గానీ, లోమ్రార్, అనురాజ్ రావత్ వీళ్ళు నిలకడగా ఆడలేకపోతున్నారు. ఈ 2025 ఐపీఎల్ లో గుజరాత్ మరియు ముంబై ఇండియన్స్ లో కొంత ఎక్విజిషన్ జరిగింది. జాస్ బట్లర్, రబాడా, మహమ్మద్ సిరాజ్ ని గుజరాత్ టీం ఎక్వైర్ చేసుకుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, గజ్నాఫర్, సట్నర్ ని ముంబై ఇండియన్స్ ఎక్వైర్ చేసుకుంది. ఈ రెండు టీమ్స్ యొక్క రీసెంట్ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా ముంబైలో విఘ్నేష్ పుత్ 3 వికెట్స్ తీసి 32 రన్స్ ఇచ్చాడు తను చేసిన 4 ఓవర్ స్పెల్ లో. అలాగే సాయి సుదర్శన్ 41 బాల్స్ కి 74 రన్స్ చేశాడు గుజరాత్ టీమ్ లో. జాస్ బట్లర్ 33 బాల్స్ లో 54 రన్స్ చేశాడు. రూథర్ఫోర్డ్ ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ కింద దిగి 28 బాల్స్ లో 46 రన్స్ చేశాడు. ఇంకా నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ కి వస్తే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. ఇక్కడ 173 రన్స్ అనేది యావరేజ్ ఫస్టింగ్. ఇక్కడ మొత్తం 37 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ జరిగిన మ్యాచెస్ 16 టీమ్స్ గెలిచాయి. అలాగే చేజింగ్ టీమ్స్ 20 టైమ్స్ గెలిచాయి. ఒక మ్యాచ్ టైట్ గా నిలిచింది. అయితే నేను ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. ఇంకా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ కి వస్తే ఆర్సీబీ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ లోనే విన్ అయ్యి ప్లస్ 2.26 రన్ రేట్ తోటి మొదటి స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ లోనే ఓడిపోయారు, -0.49 రన్ రేట్ తోటి ప్లేస్ లో ఉన్నారు వీళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.